ఘనంగా హాషిం హుస్సేనీ బాబా గంధ మహోత్సవం గూడూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి హజరత్ సయ్యద్ హాషిం హుస్సేనీ రెహమతుల్లా అలైవారి గంధ మహోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మత గురువుల ప్రార్థనలతో ఫకీర్ల జరుపు విన్యాసాలతో విద్యుత్ దీప పూల అలంకరణలతో భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా హజరత్ సయ్యద్ హాసిం హుస్సేనీ వారి గంధం దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ ఇంటి నుంచి ప్రార్థనల అనంతరం గంధాన్ని ఊరేగింపుగా దర్గా వద్దకు చేర్చి మత గురువుల పీఠాధిపతుల ప్రత్యేక ప్రార్థనల దువా అనంతరం హజరత్ సయ్యద్ హాషిం హుస్సేనీ బాబా వారి సమాధికి గంధలేపనం జరిపారు. అనంతరం దర్గా ఆవరణలో షేక్ తాహిర్ ఆధ్వర్యంలో దర్గా కమిటీ పర్యవేక్షణలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మదులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో హజరత్ వారి గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ గంధ మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారని, ఈ ఏడాది కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారని, ఈ సందర్భంగా గంధ మహోత్సవాన్ని నిర్వహించే కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా దర్గా ముస్లిం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దర్గా ప్రధాన ముజావర్ మత గురువు మగ్దూమ్ అలీషా మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా నిర్వహించే గంధ మహోత్సవంలో విచ్చేసిన చెన్నై, తిరుపతి, నెల్లూరు, గూడూరు మత గురువులకు, నందవరం నుంచి విచ్చేసిన ఫకీల బృందానికి, దర్గా గంధ మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ హజరత్ వారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా అధ్యక్షులు రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్, దర్గా కమిటీ సభ్యులు సిరాజ్ అహ్మద్, షాన్వాజ్, ఇలియాజ్ అహ్మద్, ముజబ్బిల్, ఎస్తానీ, సందానీ బాషా, షబ్బీర్, సైదులు, గోల్డెన్ గౌస్, నయీం, మత గురువులు మగ్దూమ్ అలీషా, దిల్దార్ అలీషా, బాసిద్, కమర్ అలీషా, రెహమాన్ అలీషా, మస్తాన్ కాదరీ, సలీం చిష్టి, మజహర్ అలీషా, గౌస్ అలీషా, ఫయాజ్, ఫర్మాన్ అలీషా, దస్తగిరి కరీముల్లా షా, షాజహాన్ బాబు, ఇస్మాయిల్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఫకీర్లు పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీ. చాలా మహిమగలటువంటి వారు జాఫర్ మస్తాన్ ఇండియా గారు. ఎప్పుడో మేము వినేవాళ్ళం చిన్నప్పుడు, ఎప్పుడో బాధ లేనప్పుడు, అప్పుడు చాలా అనారోగ్యాలు వచ్చేటువంటి సమయంలో కూడా ఈయన ఇక్కడే తిరుగుతూ అటువంటి ఏమీ లేకుండా చూసేవాళ్ళని చెప్పి కూడా ప్రతీతి. అలాంటి మహిమ కలిగినటువంటి హాషిం హుస్సేన్ జాఫర్ మస్తాన్ ఇండియా మరి ఇంకా గంధమహోత్సవం ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మన రియాజ్ అన్న గారి ఇంటి వద్ద నుంచి గంధం రావడం, ఈ గంధ మహోత్సవం వారి చేతుల మీద నిర్వహించడం కూడా ఆనవాయితీతో హిందువులు, ముస్లింలు ఈ దర్గాని దర్శించి వారి యొక్క కృపను పొందుతున్నారు. ఇంకా పొంది వారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటున్నాం. నుంచే కాకుండా ఒక తమిళనాడు అయితేనేమి, నా పక్కన ఉన్న ఇద్దరు కూడా తమిళనాడు చెందినటువంటి వాళ్ళు గురువులు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 56 మంది తమిళనాడు యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నుండి, మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి కూడా రావడం జరిగింది. ఒకప్పట్లో సినీ నటులు భానుచంద్ర గారు వచ్చి ఇక్కడ ఒక కోరిక తీర్చి అడగడం జరిగింది. ఆ కోరిక నెరవేరిందని చెప్పేసి మొన్న నాకు అక్కడిగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే, ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వారికి ఆయన అక్కడ లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి నీరు, మంచిచిన జలము, ఆ నీరు తాగితే సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏదైనా రోగ పీడ బాధితులు ఉన్నారో, శైతాన్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు కూడా మరి ఆరోగ్యము సరిగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళ నమ్మకము. ఆ నమ్మకం నిజంగా కూడా వారు పదే రావడము, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడము, ఇది చూస్తూ ఉంటే ఇది అతిశయోక్తి కాదు అనే నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది. దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్ష, గౌరవ అధ్యక్షులకు, ప్రతినిధులకు, సభ్యులకు, మరియు ఎంతమంది అయితే బాబా గారి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గంధము ఎల్లుండి రోజు అంటే 4వ తేదీతో ముగుస్తుంది. 4వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు తహలీల్ కా ఫాతిహా అంటాము. బుధవారము తెల్లవారుజామున 6 గంటలకి తహలీల్ కా ఫాతిహా అంటే 3వ దినము చదివింపులు. ఆ రోజు ఈ గంధ మహోత్సవము పూర్తిగా పరిసమాప్తమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.